హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. జగన్ మనసులో నాకు స్థానం లేదు. పార్టీలో నెంబర్ 2 పొజిషన్ నుంచి 2000 పొజిషన్కి నేను దిగజారిపోయాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయన ప్రత్యర్థులపై చేసిన కామెంట్స్, ఎస్పెషల్లీ జగన్ చుట్టూ చేరుకున్న కోటరీ పైన రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇవి. అయితే విజయసాయి రెడ్డి వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితం కలిగిన ఏకైక వ్యక్తి. 3 తరాల పాటు, అంటే రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలతో పాటు రాజకీయ కదలికల్లో కీలక భూమిక పోషించిన ముఖ్య నేత. అలాంటి ముఖ్య వ్యక్తి ఇప్పుడు జగన్కి ఎదురు తిరిగారు. జగన్కి ఎదురు తిరిగారా, లేదంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీకి ఎదురు తిరిగారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేయడం లేదు. పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన అనంతరం ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఉచ్చరించే ఏకైక పదం జగన్ చుట్టూ ఉన్న కోటరీ జగన్ని డైవర్షన్ చేసింది, నా పైన నెగిటివ్ని ఎక్కువగా జగన్కి ఆపాదించింది, దానివల్లే నేను బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పుకొని రావడం జరిగింది. సరే, ఇక్కడ కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా నెంబర్ 2 పొజిషన్లో విజయసాయి రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లేరా? ఆయన వర్షన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తన పొజిషన్ 2000కు పడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నిజంగా తన పొజిషన్ 2000కు పడిపోయి ఉంటే గడిచిన 5 ఏళ్ళు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో చాలా కీలకంగా ఎలా కొనసాగారు? ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఆయన చెప్పినట్లుగానే పార్టీని ఒంటి చేత్తో నడిపించానని, జగన్ జైల్లో ఉన్న టైంలో పార్టీకి ఇబ్బందులుగా ఉన్న టైంలో చాలా క్రూషియస్ రోల్ ప్లే చేశానని ఆయన చెప్పిన మాటలే ఇవన్నీ. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పెద్ద కామెంట్స్ లేకపోయినా కానీ ఇంటర్నల్గా వ్యవహరించే ఉండే కామెంట్స్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు వచ్చిన ఏకైక రాజ్యసభ సీటుని తొలుత విజయసాయి రెడ్డికి ఇచ్చింది. దాని తర్వాత 2022లో ఆయన రెన్యువల్ కావాల్సిన టైంలో కూడా విజయసాయి రెడ్డినే రెన్యువల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, ఆయన చెప్పినట్టే పార్టీ వచ్చిన 6 నెలల్లో తన పొజిషన్ నిజంగానే పడిపోయి ఉంటే 2019లో పార్టీ అధికారంలోకి వచ్చింది. 2022లో రెన్యువల్ ఎలా అయింది? తన స్థాయి పడిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వకూడదే, మరి ఎందుకు ఇచ్చారు? దాని తర్వాత ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా, పార్టీ సమన్వయకర్తగా చాలా కీలకమైన బాధ్యతలు. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తన ప్రెస్ మీట్లలో చెప్తూనే వచ్చారు, వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడి నుంచే తన పరిపాలన ఉండబోతుందని ఆయన పదే పదే చెప్పుకుంటూనే వచ్చారు. దానికి సంబంధించి తన షాడోగా చెప్పుకునే విజయసాయి రెడ్డిని ముందుగానే అక్కడ పెట్టారు. దీనికి సంబంధించి మనకి గతంలో చాలా ఆరోపణలు కూడా వచ్చున్నాయి. ఉత్తరాంధ్రాని విజయసాయి రెడ్డి పాలిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు భూమిని కబ్జా చేసేశారు, ఫలానా భూమి ఆయన పేరిట, ఆయన కుమార్తె పేరిట ఉన్నాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు మనందరికి గుర్తే ఉన్నాయి. నిజంగా పార్టీలో ఆయన హోదా తగ్గుంటే 2022 ఆ తరుణం వరకు, ఆ టైం వరకు ఆయన ఉత్తరాంధ్రాని ఎలా పాలించారు? సరే, మళ్ళీ ఆయన వర్షన్కే వద్దాం. నిజంగా పార్టీలో గుర్తింపే లేకపోయి ఉంటే, జగన్ చుట్టూ చేరిన కోటరీ జగన్ని పక్కదారి పట్టించినట్లు ఉంటే, మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఆయన్ని నెల్లూరు లోక్సభ నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన్ని ఎందుకు బరిలో దింపారు? సరే, గెలిపోవడం సంగతి దేవుడు ఎరుగు, కానీ నెల్లూరు పార్లమెంట్ పీఠాన్ని ఎలాగైనా కొట్టాలి అని జగన్ భావించారు కాబట్టి, వేమిరెడ్డికి చెక్ పెట్టగలిగే ఏకైక నేత, రాజకీయ చాణక్యుడు విజయసాయి రెడ్డి కాబట్టే అక్కడ నుంచి జగన్ అతన్ని బరిలోకి దింపారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తున్నది. దీనికి కాదనే సమాధానం చెప్పగలరా? సరే, ఇవన్నీ వదిలేసేద్దాం. దాని తర్వాత ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా విజయసాయి రెడ్డిని పార్టీ ఎప్పుడైనా వదులుకుందా? విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఏమన్నా చేసిందా? నిజంగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా నేతలు జగన్ని విమర్శించి బయటికి వెళ్ళిన నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అగ్రెసివ్గా వెళ్ళింది? విజయసాయి రెడ్డి విషయంలో ఎందుకు ఇంకా న్యూట్రల్గానే ఉంటుంది? ఎందుకంటే ఆయనపై ఉన్న గౌరవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క స్తంభంపై నిలబడిన బలమైన పార్టీ. ఈ పార్టీకి కర్త, కర్మ, క్రియ అంతా జగనే. కానీ వెనకుండి నడిపించింది రాజకీయ చాణక్యుడిగా విజయసాయి రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడనేది నిజం. కానీ ఏదో ఒక సందర్భంలో ఎవరి దగ్గర నుంచి అయినా సజెషన్స్ తీసుకున్నారంటే వాళ్ళలో కీ మెంబర్ విజయసాయి రెడ్డి. అలాంటి వ్యక్తి అపర రాజకీయ చాణక్యుడు. ఆయనకి ఎప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ అవ్వాలో, ఎప్పుడు పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ బ్రెయిన్ కదా. సో ఎక్కడ ఎలా ఏది చేస్తే ఎక్కడ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో ఆయనకు తెలుసు.
ప్లస్లు మైనస్లు అన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోగలిగిన ఏకైక సమర్థుడు. సో ఈ క్రమంలోనే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి లాంటి రాజకీయ చాణక్యుడు పార్టీని వదిలిపెట్టి దూరంగా పోతే ఆ ప్రమాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పెద్ద స్థాయిలో ఉంటుందనేది. ఎందుకంటే ఊహాగానాలు బయట గట్టిగానే ఉన్నాయి. బీజేపీ అతనికి రాజ్యసభ సీట్ ఇస్తుందని, బీజేపీ నుంచి బరిలో దింపబోతున్నారని, ఇలా చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నిన్న ఎండ్ కార్డ్ వేసేశారు విజయసాయిరెడ్డి. తన ఎంట్రీ ఎగ్జిట్ అనేది తన చేతిలోనే ఉండిద్దని, ఎవరో పిలిస్తే వచ్చేది కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ విజయసాయిరెడ్డికి సెంట్రల్లో ఉన్న అటాచ్మెంట్స్ కానీ ర్యాపో కానీ ఎవరు ఊహించలేనివి. ఎందుకంటే గత 5 ఏళ్ళు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే వ్యవహారంలో కానీ, జగన్కి ప్రైమ్ మినిస్టర్తో, అమిత్ షాతో వీళ్ళందరితో అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసే విషయంలో కానీ విజయసాయిరెడ్డిది చాలా కీలకమైన భూమిక. దీంతోపాటు సిబిఐ, ఈడీ వీటన్నిటి కేసుల్లో కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ లాంటి కీలకమైన జగన్కి అత్యంత సన్నిహితులైన వారు పార్టీ నుంచి దూరం అయిపోయారు. కానీ విజయసాయిరెడ్డి కూడా ఇలాంటి పని చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ అంటున్నట్లుగానే నిజంగానే తగ్గిపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి నిజంగా నెంబర్ 2 పొజిషన్. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2లోనే కొనసాగుతున్నారా అనుకుందాం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కంటే మాస్టర్ బ్రెయిన్ విజయసాయిరెడ్డిది. సజ్జలాన్ని తొక్కేసి విజయసాయిరెడ్డి పైకి రావాలనుకుంటే అతనికి నిజంగా క్షణం కూడా పట్టదు. కానీ ఆ పని విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు? పార్టీ మొత్తాన్ని తానే నడిపించా, పార్టీ అంతా నా గ్రిప్లోనే ఉండిద్దని భావించిన వ్యక్తి సజ్జల లాంటి వ్యక్తిని తొక్కేయాలని ఎందుకు ప్రయత్నించలేదు? అంటే ఏదో ఆశించి దేనికోసమో ఆయన పక్క చూపులు చూశారనే కదా అర్థం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించి ఉంటే విజయసాయిరెడ్డి పార్టీని వీడేవారు కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి పాత్రను తగ్గించారు అనేది అవాస్తవం. ఎవరికి ఉండాల్సిన రోల్ అక్కడ వాళ్ళకు ఉంది. కానీ దాన్ని మనం చూసే పర్సెప్షన్లో ఉండిద్ది. విజయసాయిరెడ్డి చూసిన విధానం వేరు, విజయసాయిరెడ్డి చూస్తున్న చూపు వేరు. సో దానికి జగన్ చుట్టూ ఉన్న కోటరీని కామెంట్ చేశారనేది అత్యంత క్లోజ్నెస్గా ఉన్న పీపుల్ నుంచి వినిపిస్తున్న ఏకైక మాట. సో ఎఫ్ఐన్ చేసుకున్నా కానీ విజయసాయిరెడ్డికే. సో ఈ లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత తగులుతుందనే దానికంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ కార్యకర్త చూసేది ఏకైక జగన్మోహన్ రెడ్డి ఫేస్నే. జగన్ ఫేస్తోనే ఎలక్షన్స్కి వెళ్తారు, జగన్ ఫేస్నే గెలిచినా ఓడినా తీసుకుంటారు. వేరే ఏ లీడర్ కనపడరు. ఇది మాత్రం వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ పోయినా ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉంటే కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తే పార్టీ పుంజుకునిద్ది. లేదంటే ఆ పార్టీ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి ఎరుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.